అక్కడికి టెంకాయ కొడతారు. కొన్ని షర్ట్లు పట్టుకొని వస్తారు. లీడర్షిప్ క్వాలిటీస్, యూత్ వాళ్ళది ఎలా వేరే స్టూడెంట్స్తో ఎలా వాళ్ళు మింగిల్ అవ్వాలి, మీరు ఎలా మీ నాలెడ్జ్ని అయితే షేర్ చేసుకోండి. మీకు ఏమి తెలుసు మీ పక్కన వాళ్ళకి మీ నాలెడ్జ్ షేర్ చేసుకుంటేనే దీంట్లో మీరు సక్సెస్ అవుతారు. మీరు నేర్చుకున్న తర్వాత ఇది నాకే, నేను ఎవరు చెప్పకూడదు అనుకో మీరు అక్కడే ఉండిపోతారు. ఎప్పుడైతే మీరు షేర్ చేసుకుంటారో అప్పుడు మీరు హైయెస్ట్ లెవెల్స్ ఉంటారు. ఈ తర్వాత ఈ ప్రోగ్రామ్ తర్వాత మీరు కాంపిటీషన్ కండక్ట్ చేస్తారు నెక్స్ట్ ఇయర్. మీకు అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ నేను మళ్ళీ మీ హెచ్ఎం గారితో మాట్లాడి మీకు చెప్తాను. నేను మీ 2027కి ఏపీలో ఉన్న ఒక స్కూలు వరల్డ్ ప్లాట్ఫామ్ మీద మీరు కాంపిటీషన్కి వెళ్తారు. 2027 అది మీ ఏ స్కూల్ అయితే బాగా చేస్తుందో వాళ్ళు అమెరికాకి వెళ్తారు. ఈమెయిల్ 2027కి ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవుతారు. 6th, 7th, 8th, 9th గ్రేడ్. దీంట్లో వాళ్ళు నేర్చుకోవాల్సింది దీంట్లో వాళ్ళు ప్రోగ్రామ్ నేర్చుకుంటారు, డిజైనింగ్ నేర్చుకుంటారు, హౌ టు వాళ్ళు టీమ్ వర్క్ అవుతుంది, వీళ్ళు ఎలా టీమ్ వర్క్ చేయగలమంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే దీంట్లో ప్రోగ్రామింగ్ ద్వారా వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ క్రియేటివిటీ ఇప్పుడు ఇది ఓన్లీ ఇది బేసిక్ ప్రోగ్రామ్. వాళ్ళ క్రియేటివిటీ ఏం క్రియేట్ చేస్తారు వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏదైనా డిజైన్ చేస్తారు వాళ్ళ ఇష్టం. దీంట్లో ఒక హ్యాండ్ పెట్టచ్చు, హ్యాండ్తో చేయొచ్చు. తర్వాత మెటీరియల్ ఉందా అన్నీ ఉంటాయి. సో అవి వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళ ఫ్యూచర్ ఏంటంటే టెక్నాలజీ ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే వినోదిస్తారు. ఎక్కడ పోయినా కూడా మాకు తెలియదు అని వాళ్ళు భయపడతారు. ఫ్యూచర్లో ఏంటంటే ఇప్పుడు మీరు సపోజ్ యూనివర్సిటీస్కి వెళ్ళినప్పుడు కూడా మీకు ఆపర్చునిటీ ఏంటంటే సో దే విల్ గివ్ ప్రిఫరెన్స్ ఫర్ అడ్మిషన్. ఈ కిట్ మీరు ఇస్తున్నారు, దీని మీద క్లాస్ ఎవరు చెప్పారు? అమెరికా నుంచి స్టూడెంట్స్ ఇక్కడ కనెక్ట్ చేస్తారు. వాళ్ళు ఎవరి వీక్ క్లాస్ చేయాల్సి ఉంటుంది. అయితే మా వీళ్ళ దగ్గర నుంచి నాకు ఒక టీచరు ఒక కావాలి, ఒక టీచర్ ఉండాలి. ఎందుకంటే నేను చెప్పిందంటే మా వీళ్ళకి 8:30 అంటే మనకి 9:30 నైట్. అక్కడ నుంచి స్టూడెంట్స్ వీళ్ళకి ఆన్లైన్ టీచ్ చేస్తారు. దట్ ఈస్ ఆన్ హ్యాండ్ ట్రైనింగ్. వాళ్ళు అక్కడ టీచ్ చేస్తుంటే వీళ్ళు బిల్డ్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ వచ్చి ఫర్ 10 స్టూడెంట్స్. దట్ ఈస్ పైలట్ ప్రోగ్రామ్ కాదు. అమెరికన్ ఇంగ్లీష్ పేరెంట్స్ వాళ్ళ ఇంగ్లీష్ చెప్పినప్పుడు పేరెంట్స్ మళ్ళీ టీచర్ తెలుగులో చెప్తారు. శంకర్ వాళ్ళు స్కూల్ వాళ్ళు చాలా ట్రెమెండస్గా చెప్పారు. అంటే 6 వీక్స్లో డిజైన్ చేశారు. సాఫ్ట్వేర్ రాశారు, ఇంజెక్ట్ చేశారు, పర్ఫెక్ట్లీ రన్నింగ్. సో లాంగ్వేజ్ బ్యారియర్ ఎలా వాడాలి? లాంగ్వేజ్ బ్యారియర్ అంటే అక్కడ నుంచి అమెరికా నుంచి స్టూడెంట్స్ చిన్నపిల్లలు ఇలా ఏజ్ వాళ్ళే ఎందుకంటే వాళ్ళ కమ్యూనికేషన్ ఈజీగా వాళ్ళు ఏమైనా కరెక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళ పిల్లలే చెప్తారు. వాళ్ళకి వచ్చి ఇంగ్లీష్లో మేము ఏం చేస్తామంటే ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు ప్రతి పదాన్ని విడదీసి మాట్లాడుతూ చెప్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే చాలా ఈజీగా స్లోగా చెప్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఇంగ్లీష్ ప్రతి వర్డ్ అర్థమవుతుంది. వాళ్ళ అర్థం కాలేని పరిస్థితి పేరెంట్ పక్కన తీసుకుని దాన్ని అర్థం చేస్తారు. ఎక్కడ పేరెంట్స్ అక్కడ పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఇంకోటి ఏం చేస్తామంటే కొంతమంది ఆర్టిఫిషియల్ టీచర్స్ కొంచెం బాగా పిల్లల్ని బాగా నేర్చుకుని తీసుకోవాలి. అంటే ఈ టెక్నాలజీ ఇంకా కొంచెం పైకి తీసుకురావాలనుకుంటే కొంతమంది టీచర్స్ వైట్ అవుట్ చేసుకోవాలి. వైట్ అవుట్ చేసి
టీచర్స్కి స్పెషల్గా ఒకసారి క్లాస్ తీసుకున్నాం. సో వాళ్ళకి అర్థం అయిపోయింది. కాబట్టి మనం లోకల్లో ఉన్నంత ఈ టీచర్స్ పిల్లలకి ఇంకా ఈజీగా చెప్పుకోవాలి. సో వీక్లీ వన్ క్లాస్ పెట్టారు. సో మిగతా టైం అంతా ఏమవుతుందంటే ఆ వీక్లో ఆ క్లాస్లో ఏం చెప్పారో ఆ క్లాస్ని టీచర్స్ ఏం చెప్పారు పిల్లలు కూర్చోబెట్టుకొని ఒక క్లాస్ ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఒకవేళ టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఇంకేమైనా ప్రాబ్లం ఉంది నెక్స్ట్ క్లాస్లో వాళ్ళకి అంత క్లాస్. కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. దిస్ ఇస్ సక్సెస్ఫుల్. అంటే మీకు ఇక్కడ పైలట్ కానీ ఆల్రెడీ పైలట్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేసి దానికి సంబంధించిన అన్ని థింగ్స్ అన్నీ ఏవైతే లాజిస్టిక్స్ ఉన్నాయో అన్నీ అరేంజ్ చేసి పెట్టేసి మీరు కావాల్సిన students will be able to program this robot using programming, and you'll be able to tell the robot what to do. So ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కాదు కానీ తెలుగులో చెప్పండి. ప్రోగ్రామ్ లాస్ట్ నైట్ చేసినాడు. ఇక్కడ ఉన్న బాల్స్తో ఇప్పుడు ఇవన్నీ ఫిక్స్ చేసాడు. నిలబడతాను చూడండి. మోటార్స్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఇది అల్ట్రాసానిక్ సెన్సార్ అన్నమాట. అక్కడ ఆబ్జెక్ట్ డిటెక్ట్ చేసి ఇది ఆగిపోవాలి. ఆగిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసేసి గ్యాస్ టర్న్ ద లెఫ్ట్. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాయి ప్రోగ్రామ్లో. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆగిపోతే అక్కడ సౌండ్ చేస్తారు, నేను ఆగిపోయినాను అని చెప్పేసి. మళ్ళీ వెనక్కి వెళ్ళేసేసి మళ్ళీ ఇక్కడికి రావాలన్నమాట. ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టాప్ అయ్యి ఇక్కడికి వచ్చి రౌండ్ వేసుకొని మళ్ళీ బ్యాక్. ఆ ప్రోగ్రామ్ అంతా చేశారు. So we program. So students will be able to program using this. పిల్లలు ఎవరన్నా పిల్లలు పిల్లలు ఇప్పుడు ఆగిపోతుంది. ఇక్కడ డిటెక్టర్ సమ్ ఆబ్జెక్ట్ ఉందని ఇక్కడ మళ్ళీ వెనక్కి రావాలి. మళ్ళీ లెఫ్ట్ టర్న్ ఇవ్వాలి. రెగ్యులర్ స్టాప్ అవ్వాలి. సౌండ్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్తాను. సేమ్ ప్లేస్కి రావాలి. స్టాప్. ఇప్పుడు వచ్చి 360 degrees అది రౌండ్ అవ్వాలి. రౌండ్ అవుతుంది, సౌండ్ రావాలి. సో అది ఒక టాస్క్ అయిపోయింది. ఆ ప్రోగ్రామింగ్ మొత్తం అక్కడ ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ దీనికి వచ్చాయి. How it is useful for the children?